అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. దేవుడు మన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా దేవుడు సృష్టి అయి ఉన్నాం. దేవుడు మన పట్ల చూపించే కృపను బట్టి మనం బ్రతుకున్నాం. దేవుడు మన పైన ఎంతో కరుణ చూపి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి. ఈరోజు సజీవులుగా మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృపే అని మనం నమ్మాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగివేయనిచ్చిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హాయ్ అండి. ఈ వీడియో మొత్తం చూశారు కదా. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎప్పటి నుంచి తీయాలని నేను ఆశపడ్డాను. అంటే నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ అండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి వీడియో తీయాలి, సెంటర్లో ధైర్యంగా దేవుని నామాన్ని మహిమపరచాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఇప్పుడు కుదిరింది అది. సడన్గా నాకు వేరే బ్రదర్ కాల్ చేసి ఇట్లా వాళ్ళు మూవీ సాంగ్స్ పాడుతున్నారు, సో మనం ఏదో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇవ్వచ్చు, మనం సెంటర్లో నువ్వు పాడడానికి అవకాశం ఉంటుందని చెప్తే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా కొంతసేపు మొహమాట పడ్డారు, ఇవ్వడానికి కూడా ఆలోచించారు ఆ బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో. అయినా సరే లాస్ట్కి వాళ్ళని ఒప్పించి నేను పాడడం జరిగింది. ట్రాక్ పెట్టి పాడాను. పాడిన తర్వాత అరే వీళ్ళు వెళ్ళారు వాళ్ళ వీడియో కోసం వెళ్ళి పాడుకున్నారు అని అనుకోవచ్చు, కానీ అదే కాదు. వెళ్ళాము, ట్రాక్ సాంగ్ పాడాను. వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళకి ఆ నీడ్ ఉందో ఆ నీడ్ కూడా మేము తీర్చడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఆ నైట్కి కావాల్సిన ఆ ఫుడ్ అయితే ఏదైతే ఉందో అది ఇచ్చాము. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ అక్కడ ఉన్న అన్యులు చాలామంది టీ తాగుతూ ఆ సెంటర్ దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడి వచ్చి వాళ్ళకి కొద్దిగా చందా అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మా ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. అండ్ అక్కడున్న బ్లైండ్ పీపుల్కి కూడా చాలామంది వచ్చి హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో దీని అంతటిని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోలు కావాలో. అది కేవలం దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి.
అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే అంటే కామెంట్ చేయండి. అంతే, ఇంకా నచ్చితే మీకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.